విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎన్సిటిసి అంశాలపై రాష్ట్రాల వ్యతిరేకతను ఎదుర్కొన్న కేంద్రానికి మరోసారి అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన రైల్వే భద్రతా చట్టం ఆర్పీఎఫ్ సవరణపై రాష్ట్రాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ జాబితాలో తమిళనాడు, ఒడిశా కూడా చేరాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి వేర్వేరుగా లేఖలు రాశారు. ఎన్సిటిసి ఏర్పాటు విషయంలో రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి ఎసరు పెడుతోందన్న అప్రతిష్టను మూట కట్టుకున్న కేంద్ర సర్కార్ తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువు అయింది. 1957 రైల్వే భద్రతా చట్టం ఆర్పీఎఫ్ ను సవరించాలన్న రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనపై కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. కేంద్ర సర్కార్ అవలంబిస్తున్న విధానాలు రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ లేఖల వెల్లువ మొదలైంది. ఆర్పీఎఫ్ సవరణ ద్వారా మరోమారు రాష్ట్ర అధికారాలను హరించేందుకు కేంద్రం యత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోపించారు. ఆర్పీఎఫ్ సవరణను నిలువరించేలా ఆదేశించాలని ఆమె ప్రధానికి లేఖ రాశారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అని లేఖలో పేర్కొన్నారు. తాజా సవరణ ప్రతిపాదనను రాష్ట్రాల అధికారాలను బలవంతంగా లాగేసుకోవడంగా అభివర్ణించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా సవరణ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 246కు విరుద్ధంగా ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. ఆర్పీఎఫ్ ను సవరించడం ద్వారా స్థానిక పోలీసుల అధికారాలు రైల్వే పోలీసులకు బదిలీ అవుతాయని వివరించారు. అలా చేస్తే 1861 భారత పోలీస్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే అని తెలిపారు. ఆర్పీఎఫ్ యాక్ట్ దిస్ విల్ గివ్ పోలీస్ పవర్స్ to the RPF personnel. As usual, the centre is ignoring the state governments. Here is one more example of keeping the state governments in the dark by the central government. ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకించారు. రాష్ట్రాల శాసన నిర్మాణాధికారాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.